వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆపదలో ఉన్న మనుషులైన మూగజీవాలైన కాపాడాలన్నటువంటి మానవతా దృక్పథం ఉంటే చాలు ఈరోజు ఆ ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతుంది అనడానికి ప్రస్తుతం మాత్రం నాగావళి నది ఒడ్డున ఈరోజు ఒక చాపరాతి మీద వీధి శునకం 2 రోజుల క్రితం చిక్కిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఉన్నతాధికారులకి సమాచారం తెలియజేశారు. వారికి సమాచారం తెలిసిన వెంటనే 11 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నది ఉధృతంగా ప్రవహించడంతో పాటు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ మాత్రం చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రాతి మీద చిక్కుకున్నటువంటి ఆ శునకాన్ని పరిరక్షించుకొని ప్రాణాలతో కాపాడేందుకు చేస్తున్నటువంటి ఆపరేషన్ సుమారు 6 గంటలు కావస్తూ ఉంది. ఈ 6 గంటల వ్యవధిగా స్థానికులు ఫైర్ సిబ్బంది కలిసి రెస్క్యూ నిర్వహించారు. కాకపోతే నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఉన్నతాధికారులు మాత్రం తాళ్ళు సహకారంతో ఆ శునకాన్ని కాపాడాలనే ప్రయత్నంలో మాత్రం యంత్రాన్ని కూడా అంటే మిషన్ కూడా అందుబాటులో చేశారు. చూస్తున్నాం అక్కడ బోటు కూడా ఫైర్ సిబ్బందికి సంబంధించిన బోటు కూడా నదిలో దిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ వీధి శునకాన్ని మాత్రం ప్రాణాలతో కాపాడాలన్నటువంటి ఒక మానవతా దృక్పథం మాత్రం ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా ఈరోజు మాత్రం ఈ రెస్క్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం దాన్ని ఆదిలో ప్రయత్నించే చాలామంది కూడాను దాన్ని పైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం ఇప్పటికి కూడాను బెడిసికొట్టింది. కాకపోతే ఈ ఫైర్ సిబ్బంది సహకారంతో మాత్రం ఎట్టకేలకు అక్కడ చేరుకునే పరిస్థితి చూస్తే కనుక ఈ విషయాన్ని ఫైర్ సిబ్బందికి ఎవరు తెలియజేశారు తెలియజేసిన వెంటనే కూడాను వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని గంటల నుండి ఆపరేషన్ కొనసాగుతుంది? సార్ 11 నుంచి ఇది అవుతుంది. అంటే మేము విజయం చేయడం చూస్తున్నాం ఆల్రెడీ. అంటే వీళ్ళు దిగడానికి భయపడుతున్నారు సార్ ఫ్లోటింగ్కి. దాంతో మా ముగ్గురు కుర్రాల సహాయం తీసుకొని మేము వెళ్ళడం జరిగింది లోపలికి. మీరు వెళ్ళేటప్పటికి నది ప్రవాహం ఎంత ఉండేది? ఇప్పుడు పెరిగిందా తగ్గింది? పెరిగింది, చాలా పెరిగింది. ఇప్పటికి ఒక్క ఫ్లోటింగ్ పెరగడం మేము మాకు స్విమ్ చేయడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది. మాకు సగం దాకా వెళ్ళి జస్ట్ 10 మీటర్స్లోనే పోయాం, వదిలేసి మళ్ళీ బ్యాక్ వచ్చాం. చూస్తే కనుక ఒక వీధి శునకం అది, దాన్ని కాపాడాలన్నటువంటి ఒక మానవతా దృక్పథం స్థానికుల నుంచి వారికి సమాచారం ఉద్దేశం ఏ నేపథ్యం మీరు వాళ్ళకి సంప్రదించారు సార్? ఇప్పుడు శునకం కాకుండా ఇంతకుముందు కూడా వ్యక్తులు మునిగిపోవడం చాలా జరిగాయి. మేము తీయడం కూడా జరిగింది, చాలా డెడ్ బాడీలు కూడా తీయడం జరిగింది. అలాగే దాంతో మానవత్వం మనం ముందుకు వచ్చేసి మేము తీయడం కొద్దిగా డేర్ చేయడం వెళ్ళడం కూడా జరిగింది. సో మీరు చేసినటువంటి ఈ ప్రయత్నంలో మీ ప్రాణాలను కూడా ఫనంగా పెట్టారన్నలో అతిశక్తి లేదా? లేదు సార్, అంటే కొద్దిగా మోగజీవి కదా సార్, కాపాడాలంటే డేర్ చేస్తాం. మా గురు అన్నయ్య బాలాజీ గురు మాకు డేర్ వెళ్ళడం, మాకు కొద్దిగా ముగ్గురు తోడవడం మాకు డేరింగ్ ఉంది. మీ డేరింగ్తో పాటు ఈరోజు ఫైర్ సిబ్బంది కూడా మీతో పాటే మమేకమయ్యారు. అక్కడ నది ఉధృతిగా ప్రవహించడంతోనే ఈరోజు ఏదైతే బోటు తెప్పించడానికి దోహదపడిందా? యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వాళ్ళు భయపడిపోయి మీరు వెళ్ళొద్దని చెప్పారు. అయినా మేము వెళ్ళాం. మరి మీ బ్యాక్ వచ్చేసండి మేము వెళ్తాం, బోట్ వస్తుందని చెప్పాను. కానీ బోట్ రావడం ఆలస్యం అయింది. అటుకాలకు బోట్ రావడం వాళ్ళ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు ఫ్లోటింగ్ కూడా బోట్ చూడండి బ్యాక్ వెళ్తుంది తప్ప నీకు ఫ్లోటింగ్ ముందుకు వెళ్ళట్లేదు. అది ముందుకు వెళ్ళక రాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉండడం అది రాళ్ళు కూడా ఎక్కువ ఉండడంతో కొద్దిగా రిస్క్ డేంజర్ ఏరియా అది మొత్తం. చూస్తే కనుక ప్రస్తుతం తనతో పాటు వెళ్ళిన ఇంకొక యువకుడు కూడా ఉన్నాడు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో మాత్రం ఎవరైనా చిక్కుకొని ఉంటే మాత్రం ఆ చిక్కుకొని వారిని మాత్రం ప్రాణాలతో కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఇక్కడ మాత్రం హైతనగర్తో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కనుక నదిలో కనుక కొట్టుకుపోతే తక్షణమే మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ శునకాన్ని కాపాడేందుకు మీరు ఎంతమంది అక్కడ ప్రయత్నించారు? మీ వల్ల కాని పని ఈరోజు ఫైర్ సిబ్బందిని ఆశ్రయించారు? 4 ప్రయత్నించాం, దగ్గరికి వెళ్ళాం. కానీ అక్కడ ఫ్లోటింగ్ ఎక్కడ ఉండడం వల్ల వెనక్కి వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఫైర్ సిబ్బంది వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మీరు ఏ సదుద్దేశంతో ఆ శునకాన్ని కాపాడాలని చేసినటువంటి ఆ దృక్పథం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి రెస్క్యూలో? మేము సహాయం చేయడం అనేసి వెళ్ళాము, కానీ మా వల్ల అయినంత వరకు ప్రయత్నించాము, అంతకన్నా మరి ఇంకేం చేయలేదు. రైట్. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే రాతి మీద శునకం చిక్కుకుందో అక్కడికి మాత్రం రెస్క్యూ అధికారులు మాకు చేరుకున్నారు. బోట్ అక్కడ చేరుకున్న పరిణామాల నేపథ్యంలో 2 రోజుల క్రితం ఆ రాతి మీద చిక్కున్నటువంటి ఆ వీధి శునకాన్ని ఎట్టి పరిస్థితులతో ప్రాణాలతో కాపాడాలని స్థానిక యువకులు చేసిన ప్రయత్నం. మరోవైపు ఫైర్ సిబ్బంది 6 గంటలుగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం మాత్రం ఎక్కడైతే శునకం ఉందో అక్కడికి మాత్రం రెస్క్యూ ఆపరేషన్ చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నీటిలో జారకుండా వలతో పట్టుకొని తిరిగి మాత్రం ఒడ్డుకు తేవాలని చేస్తున్న ప్రయత్నం మాత్రం హారిబుల్గా ఉందని
చెప్పుకోవచ్చు. నదీ ప్రవాహం మినిట్ పెరిగే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో మాత్రం బోటు కూడా నిలబడే పరిస్థితి అయినప్పుడు కూడా ఆ సునకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో కాపాడాలని ఒక సదుద్దేశం మాత్రం ఈరోజు గమ్యం చేరుకున్నారు. ఆ గమ్యం చేరుకునే క్రమంలో ప్రస్తుతం ఆ సునకాన్ని కనుక ఆ వలలో బంధించినట్టయితే మాత్రం ఏ ఆశయంతోనైతే ఈ రెస్క్యూ విషయంలో స్థానికులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కూడాను మునుకలయ్యారో ఆ ఫలితం మాత్రం మరి కొద్దిసేపట్లో నెరబోయే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నది ఉధృతి పెరుగుతున్నప్పుడు కూడాను బోట్ను మాత్రం నిలకడగా అక్కడే ఉంచి ప్రస్తుతం మాత్రం ఆ సునకం వద్ద చేరుకున్నారు. అది కూడాను ఒక వీధి సునకం కావడం స్థానికుల కంటే పడినటువంటి తర్వాత 2 రోజులుగా అక్కడ ఉన్న విషయం గమనించిన స్థానికులు మాత్రం వారు చేసిన ప్రయత్నం ఈరోజు విఫలం కావడంతోనే ఈరోజు ఫైర్ సిబ్బందిని మాత్రం రంగంలో దించారు. ఇటువంటి ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లు చేసిన ఎస్టీఎఫ్ బృందం శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల క్రితం వంశధార నదిలో 52 లారీల్లో చిక్కున్నటువంటి సిబ్బందిని కూడా కాపాడినటువంటి ఘనతను ఆర్జించినటువంటి ఫైర్ సిబ్బంది ఈరోజు మాత్రం ఆ సునకాన్ని కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నీటి జారకుండా ఉండేందుకు వల కూడా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికి కూడాను ఈరోజు ఆ ప్రయత్నం ఇప్పుడే ఆల్రెడీగా ఆ చాపరాతి మీదకి సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. ఈ చేరుకునే క్రమంలో ఆ సునకం కనుక వలకి చిక్కినట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్థానికులందరూ కూడాను ఆ సునకాన్ని ప్రాణాలతో కాపాడాం అన్నటువంటి ఆశయం మాత్రం సిద్ధించింది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం నాగావళి నడిబొడ్డున ఆ చాపరాతి మీద చిక్కున్నట్టు సునకం మాత్రం ఈరోజు స్థానికుల సహకారంతో దాన్ని తెచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడుచుకోవడంతో ఎట్టకేలకు ఆ సునకం వలకు కూడా చిక్కినట్టు కనిపిస్తుంది. చూస్తే ఫైర్ సిబ్బంది తెగువ మాత్రం మనుషులైనా మోగ జీవాలైనా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాలి అన్నటువంటి ఒక దృక్పథం మాత్రం ఈరోజు ఆశయం నెరవేర్చే దిశగా వెళ్ళిందనడానికి మాత్రం ఇటువంటి ప్రస్తుతం ఈ విషయాన్ని మాత్రం ఆదిలోనే గమనించినటువంటి చెందినటువంటి ఏం జరిగింది, అసలు ఆ సునకం అక్కడ చిక్కున్న విషయాన్ని ఎలా గమనించిన తర్వాత ఎవరిని సంప్రదించారు, మీరు చేసిన ప్రయత్నం ఫలించకపోయినా ఫైర్ సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలిస్తుంది అనుకుంటున్నారు? ఫలిస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ అయితే నేను ఒక పనిలో ఉన్నప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు, అన్నోన్ పర్సన్, నాకు తెలీదు. చేసి ఇలా పలానా దగ్గర ఇలా ఉందని చెప్తే అంటే డాగ్ ఏమించో వాటర్లో ఉండిపోయింది మధ్యలోన అని నాకు చెప్తే అంటే ఇలా నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తాను అనమాట. సో అందుకే ఫస్ట్ ఫోన్ నాకు చేశారు. నేను ప్రయత్నించాలని ట్రై చేశాను. నా వల్ల అవ్వదేమో అనే ఇబ్బందితో ఎలాగో ఫైర్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సహాయక చర్యలు పెడతారని సరే నేనైతే వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు, అవతల పక్క వెళ్ళాము, చాలా ట్రై చేశారు. అవతల పక్క నుంచి అంటే వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ప్లాన్లు వేస్తున్నలోపు ఇదిగోండి మా మనీ నుంచో మా కుర్రోలు నుంచో ఈత కొట్టి అంటే అంత వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నా సరే మా కుర్రోలు నుంచో వెళ్ళి ట్రై చేశారు. కానీ దాన్ని దాటుకొని 1 కిలోమీటర్ వరకు ముందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఈలోపు కొంచెం టైం దొరకడంతో వీళ్ళు అంటే ఫైర్ స్టేషన్ వాళ్ళు అయితే బోట్ తెచ్చి మళ్ళీ వాటిని కాపాడడానికి అయితే చాలా ప్రయత్నాలు చేసి మోటార్ స్టార్ట్ అవ్వకపోయినా చాలా కష్టపడి ప్రయత్నించి ఆ మోటార్ని ఎలాగైనా స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ సునకాన్ని అయితే కాపాడడానికి వెళ్ళారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏ సునకాన్ని అయితే ప్రాణాలతో కాపాడాలని స్థానికులు ప్రయత్నించారో ఆ ప్రయత్నాన్ని ఫైర్ సిబ్బంది మాత్రం ఈరోజు సునకాన్ని వలలో బంధించి ప్రాణాలతో కాపాడారు. బోటు మీద కూడా తీసుకుని వస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్క్యూలో మాత్రం 6 గంటలుగా సాగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఫైర్ సిబ్బంది స్థానిక యువకులు కలిసి నాగావళి నదిలో ఎవరైనా ప్రమాదవశాత్తు పడిపోతే ప్రాణాలతో కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఎట్టకేలకు ఫలించింది. ఆ ఫలించిన నేపథ్యమే ఏదైతే వీధి సునకం అది 2 రోజుల క్రితం చిక్కుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు వారి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోయినా వారు చేసిన ప్రయత్నంలో మాత్రం ఫైర్ సిబ్బంది సంప్రదించడం, ఫైర్ సిబ్బంది వెంటనే రావడం, వచ్చిన తర్వాత 6 గంటలుగా చేపట్టినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం నాగావళి నదిలో 2 రోజుల క్రితం చిక్కుకున్నటువంటి ఒక వీధి సునకాన్ని కాపాడేందుకు చేసిన ఆపరేషన్ మాత్రం ఎట్టకేలకు సక్సెస్ అయిందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.